లంచం ఇస్తేనే ఇందిరమ్మ ఇళ్లను కట్టుకునేందుకు అనుమతిస్తారట అక్కడ. అంత డబ్బు ఇచ్చుకోలేను, ఒంటరి మహిళను అని వేడుకున్నా కనికరించరు. నిర్మించిన గూడుని కర్కశంగా కూల్చేస్తారట. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నిస్తోన్న వృద్ధ ఒంటరి మహిళకు ఇప్పుడు సమాధానం ఎవరు చెప్తారు? బడా అక్రమ కట్టడాల వైపు కన్నెత్తి చూడని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓ పేద మహిళ ఇంటిని విచక్షణారహితంగా కూల్చేశారు. కరీంనగర్లోని బోయవాడలో చిన్నపిల్లలతో నివసిస్తున్న మంగ అనే ఒంటరి మహిళ ఇంట్లో లేని సమయంలో మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇల్లు కూల్చేశారు. దీంతో మంగ కుటుంబం రోడ్డున పడింది. లంచమడిగితే ఇవ్వనందుకు మున్సిపల్ ఏసీపీ వేణు ఆధ్వర్యంలో మున్సిపల్ డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి తమ ఇల్లు కూల్చేశారంటూ బాధిత కుటుంబం కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మంగ ఉంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరడంతో ఆమెకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యింది. ఇంటి నిర్మాణం కోసం చేతిలో డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ పునాదుల వరకు నిర్మించింది. నిర్మిస్తున్న ఇంటి పక్కనే చిన్న రేకుల షెడ్డులో పిల్లలతో కలిసి ఉంటుంది మంగ. అయితే ఇంటిని నిర్మించాలంటే లంచం ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేను అని అన్నందుకు మంగ ఇంట్లో లేని సమయంలో నిర్మిస్తున్న ఇంటితో పాటు ఆమె ఉంటున్న రేకుల షెడ్డును కూడా కూల్చేశారు మున్సిపల్ అధికారులు. నిన్న మేము లేని సమయం చూసి వచ్చి కూలగొట్టేసారు. పైసలు లేక మేము బంగారం కుదబెట్టుకొని తెచ్చుకొని 2 లక్షలు తెచ్చుకొని మొదలు పెట్టుకున్నాం సార్. మా దగ్గర పైసలు లేవు సార్. ఏం చేసి బతుకుతారు మీరు? బట్టలు వినుకుంటాం సార్. సాకలలో మేము ఏం చెప్పుకోవాలి? నా భర్త కూడా లేడు, నా పిల్లలు చిన్నోళ్ళు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి కరీంనగర్ నగరపాలక సంస్థలో బీజేపీ పాలకవర్గం కొలువుదీరింది. ఇప్పుడు మున్సిపాలిటీలో అవినీతి అనే మాట వినిపిస్తే సహించేది లేదని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి హెచ్చరించి వారం రోజులు కూడా గడవకముందే మంగకు జరిగిన అన్యాయం వెలుగులోకి వచ్చింది. సెట్ బ్యాక్ నుంచి మొదలు పెడితే ఇంటి పర్మిషన్ వరకు ప్రతి దాంట్లోనూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి పరాకాష్ఠకు చేరిందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా మంగ ఇంటిని కూల్చేయడం అందుకు బలం చేకూర్చినట్లు అయింది. బాధితురాలి ఇంటి పక్కనే ఉన్న ఓ బడా సేటు ఒత్తిడితోనే అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి వీటిపై అధికారులు ఏం సమాధానం చెప్తారో చూడాలి. అసలు మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ పేదల ఇంటిని ఎలా కూల్చేశారు, దీని వెనుక ఎవరు ఉన్నారన్నది తేలాల్సి ఉంది. దీనిపైన ఖచ్చితంగా పాలకవర్గం విచారణ చేయాల్సి ఉంది. మున్సిపల్ అధికారులు దీనిపైన దృష్టి సారించాల్సి ఉంది. దీనికి ఖచ్చితంగా అంటే అవినీతి లేకుండా పాలించాలని అనుకుంటున్న బీజేపీ నాయకత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.